వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. మాజీ ఎంపీ వినోద్ హోటల్లో సోదాలు, భారీగా పట్టుపడ్డ నగదు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన హోటల్లో పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో శనివారం ఉదయం వరకు కొనసాగిన ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు బయటపడ్డట్టు అధికారులు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల హడావిడి నేపథ్యంలో తాజా రేట్ సంచలనంగా మారాయి. పోలీసుల తనిఖీలలో 6,65,00,000 విలువైన నోట్ల కట్టలు బయటపడ్డట్టు సమాచారం. ఈ నగదును సీజ్ చేసిన పోలీసులు దీని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. హోటల్ కేంద్రంగా భారీగా డబ్బులు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పక్కడ్బందీగా దాడులు చేసినట్లు సమాచారం. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే ఈ సొమ్ము తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యవహారాన్ని ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ హోటల్ బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులదే కావడం గమనార్హం. మరో లేటెస్ట్ అప్డేట్ కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి మీ కురుక్షేత్రం.